ఇక వార్తల్లోకి వెళ్తే ఆరో రోజు 650 విమానాలు కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు, ప్రయాణికులకు 610 కోట్ల రిఫండ్, నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఇండిగో ఈ నెల 10 వరకు ఈ 10 నాటికి సాధారణ పరిస్థితులు ఉంటాయని వెల్లడి. రామ్మోహన్ నాయుడిని రాజీనామా చేయి అంటూ జాతీయ మీడియా కానీ అనేక మంది నెటిజన్లు కానీ డిమాండ్ చేస్తున్నారు. మధ్యలో లోకేష్ గారే మొత్తం పర్యవేక్షిస్తున్నారని చెప్పినటువంటి ఒక అధికార ప్రతినిధిని పట్టుకుని జాతీయ మీడియా వాళ్ళు ఆడుకున్నారు. లోకేష్ పరువును కూడా ఈ అధికార ప్రతినిధి తీసేసినట్లయింది. చివరికి రామ్మోహన్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటూ కూడా కొందరు వ్యాఖ్యానించారు. తర్వాత రద్దులోనే విమానాలని ఎల్లో మీడియాలో కూడా ఒక పత్రిక రాస్తే, ఇంకొక పత్రిక మాత్రం గాడిన పడుతున్న ఇండిగో ఎగిరిన 1650 విమానాలు, 650 ఫ్లైట్ల రద్దు. 650 ఫ్లైట్ల రద్దు అంటే గాడిన పడిందట. అయినా కూడా అంటే నిన్న రామ్మోహన్ నాయుడు ఇంటర్వ్యూలు ఇచ్చి అబ్బెబ్బే అంతా సెట్ అవుతుందన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి ఇక్కడ కూడా ఇంత జాతీయ సంక్షోభాన్ని సైతం ఎల్లో మీడియా అంత అధ్వానంగా చేస్తోందో అనేది ఈ అన్నిటికీ ఉదాహరణ. ఇక తెలుగుదేశానికి సంబంధించిన ఒకరికి కూడా ఈ కంపెనీల్లో ఈ ఇండిగో ఇటువంటి వాటిలో ఉన్న వాటాలు ఉన్నాయంటూ ఒక ప్రచారం జరుగుతోంది. ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. సో ఓవరాల్గా తెలుగువారి పరువు అని అంటాం కాదు, కానీ తెలుగుదేశం పరువు జాతీయంగా అంతర్జాతీయంగా పోయినట్లయిందా? ఈ ఇండిగో సంక్షోభం కానీ, ఏడాది కాలంగా దీని మీద రివ్యూ చేయలేని మంత్రి కానీ, ఎంతసేపు రీల్స్ లేదంటే లోకేష్ గారికో చంద్రబాబు గారికో పొగుడుకుంటా తిరగటం, ఈ కార్యక్రమాలతో సరిపోయిందా? ఆయన అనుభవం సరిపోలేదా? మామూలుగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయినా కూడా కొందరు కేంద్ర మంత్రులు అవుతారు. ఎందుకు ఇతను చేయలేకపోయాడు? ఎక్కడ వైఫల్యం? సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ మేము అంతర్జాతీయంగా ఖ్యాతి తెస్తామంటూ ఇప్పుడు అంతర్జాతీయంగా ఖ్యాతి పోగొట్టుకున్నట్లయిందా, పరువు పోగొట్టుకున్నట్లయిందా? కుమ్మయ్య గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. 2 అంశాలు. ఒకటి, కేటీఆర్ గారు ఎగ్జాక్ట్లీ చెప్పారు. ఇండిగో ఉదాంతంలో జరిగిన ఉదాంతంలో ప్రభుత్వం యొక్క అజమాయిషి ఎందుకు ఉండాలి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఉద్యమాన్ని ఎందుకు నడుపుతున్నారు, కొన్ని కీలక వ్యవస్థలు ప్రభుత్వం చేతిలో ఉండాలి. మనకు అమెరికా సంక్షోభం ఏది చూసినా కూడా మెడికల్, ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం, ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఈ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే బాగుంటాయనేది ఒక లక్ష్యం. దాన్ని కేంద్రంలో బీజేపీ వైదొలుగుతా ఉంది. ఇది ఫస్ట్ లోపం. రెండోది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ ఉదాంతం నుంచి ఏమి నేర్చుకోవాలి అంటే, సంబంధం లేని విషయాలన్నీ ఖాతాలో వేసుకోవడం, సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడడం. ఈ రోజు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే 47 సంవత్సరాల తర్వాత ఎయిర్పోర్ట్లు ఎట్లా ఉన్నాయో మాట్లాడడం అని దాని విజన్ అని పేరు పెట్టడం. దీని నుంచి ఇక్కడ గుణపాఠం నేర్చుకోవాలి. ఇది ఎక్కువ మాట్లాడవలసిన సమస్య కదా. ప్రశాంతంగా ఉంటే ఆయన పాటుగా ఆయన ఉండేవాడు. ఇప్పుడు లోకేష్ గారు రాష్ట్ర మంత్రి, మీ రాష్ట్రంలో ఏమైనా చేసుకోండి, కానీ మొత్తం దేశాన్ని అంతా ఆయనే చేస్తున్నాడు అనేసరికి ఏమవుతుంది? ఇప్పుడు మొత్తం వ్యవహారం లోకేష్ గారికి అన్మెచ్యూర్డ్గా వ్యవహరించారని మీరు తెప్పించారు. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ ఎవరు అంటే టీవీ డిబేట్లో కూర్చొని ఇచ్చలవిడిగా వాళ్ళు పొగుడుతున్నామని చెప్పి వాళ్ళు దిగదార్చారు. వాళ్ళేం పైకి పొగుడుతున్నట్టు అనిపించినా ఇప్పుడు ఆత్మరక్షలో పడిపోయినారు. కాబట్టి సంబంధం లేని విషయాలు ఈ రోజు సంబంధం లేని విషయాలన్నీ నెత్తినేసుకొని ఇది మా కృషే అని చెప్పడం వల్ల ఈరోజు ఏమైంది? అన్నిటి ప్రశ్నలకు మీరే సమాధానం. ఇప్పుడు కుమ్మరేణి గారు, ఈ ప్రభుత్వం ఎన్డీఏ 3వసారి అధికారంలో వచ్చిన తర్వాత గుజరాత్లో జరిగింది ఘోరం. అంత జరిగిన తర్వాత ఏమి రివ్యూ చేసుకున్నారు? కన్సల్ట్ మినిస్టర్ రెగ్యులర్ రివ్యూ ఏం చేసుకుంటున్నారు? ఇది ఇంపార్టెంట్ కదా. రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో ఉపన్యాసాలు ఎప్పుడు చెప్పినా మా లోకేష్ గారు ఏం చేస్తున్నారు, మా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు చెప్పేదానికి, లేకపోతే జగన్ గారిని విమర్శించడానికి. ఇప్పుడు లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీల పని అంతా ఏంటంటే రాష్ట్రానికి ఏం తీసుకురావాలి, రాష్ట్రానికి ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఇది కాదు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు నిన్న రైతుల సమస్యలు, అరటి పండు సమస్య ఇవన్నీ తీసుకొచ్చాడు. కానీ మనం ఏం చెప్తున్నాం? జగన్ గారిని విమర్శించడం, ఆడ కూడా ఇక్కడ రాలదన్నట్టు ఆంధ్రప్రదేశ్లో 10 మీడియా సంస్థలు పెట్టుకొని తిట్టడం కాకుండా రోజు మరి అదనంగా ఆడ కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి ఈ పని ఆపేస్తే రామ్మోహన్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేసుకుంటాడు. కాబట్టి రామ్మోహన్ నాయుడు గారని ఇంకోరైనా తెలుగుదేశం పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు దేశం అంతా ప్రజలు విమానయానంలో ప్రయాణించడం భయాందోళనకు గురవుతున్నారు. ఇది చాలా ప్రమాదం కదా. ఒక కన్సల్ట్ మినిస్ట్రీని త్వరకు సావధానంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది జరిగింది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కదా. కేవలం ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే కుదరదు కదా. ఇంటర్వ్యూలు కూడా తెలుగుదేశం మీడియాకే ఇచ్చినట్టున్నాడు, ఇంకెవరికి ఇచ్చినట్లేరు. ఇప్పుడు అర్నాబ్ చెబుతున్నాడు కదా, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేశాడని చెప్పి, హలో హలో అని చెప్పి. ఇప్పుడు నేషనల్ మీడియా మన నేషనల్ మీడియా లాగా ఉండదు కదా. ఇప్పుడు మన ఇష్టం, మన ఉపన్యాసం ఏం చెప్పుకున్నా అడిగేవాడు ఉండడు. పైపించి వాళ్ళు కోరస్ ఇస్తారు, ఇంకా అంతకాదు ఇంకా గట్టిగా మాట్లాడాలి. ఇక్కడ కుదిరినట్టు ఆడ కుదరదు. కాబట్టి ఆడ కుదరదు కాబట్టి ఇరుక్కున్నారు. లేదా ఆడ కూడా ఇట్లాంటివి ఉంటే వాళ్ళు బుల్డ్రోజ్ చేసి ఉంటారు. ఆడ కుదరదు కదా, ఎక్కడో ఒకట వస్తుంది కదా. కాబట్టి ఇప్పటికైనా తమకు సంబంధం లేని విషయాలు వదిలేసి తమ బాధ్యతలు నిర్వర్తించడం, తమకు వచ్చిన అవకాశాన్ని ఈ రాష్ట్రానికి ఏం చేయాలో చూడండి.
ఇప్పుడు రాష్ట్రం అంతా విశాఖపట్నం నుంచి ఆయన గంటా శ్రీనివాసరావు గారు గన్నవరం పోవాలనుకుంటే హైదరాబాద్ పోయేది రావాల్సి వస్తుంది అన్నాడు. మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం, ఇంకో 4,000 ఎకరాలు తీసుకున్న అమరావతిలో మనం మాట్లాడుతాం. ఇప్పుడు అది పరిష్కారమా? ఉన్న గన్నవరానికి తిరుపతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రావాలో, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఎట్లా రావాలో ఆలోచించాలి కానీ లేని సృష్టిస్తా అంటే 40 ఏళ్ళ తర్వాత అంతవరకు మీరు ప్రశాంతంగా ఉండండి, హైదరాబాద్ తిరిగి రండి అని చెప్పడమా? కాబట్టి ఇట్లాంటి విన్యాసాలు ఆపుకుంటే వారికి మంచిది, దేశానికి మంచిది. రైట్. నాగార్జున గారు, ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు అండి, అందులో ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నా నమస్కారాలు. సో ఇండిగో సంక్షోభం జాతీయ మీడియాలో అర్నబ్ గోస్వామి ఇది అయిన తర్వాత నేను సాక్షి లైవ్ చూసిన తర్వాత ఎవరో నాకు మెసేజ్ చేశారు సార్. వాళ్ళు ఏం మెసేజ్ చేశారంటే, సార్ ముందు అర్నబ్ గోస్వామి గారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏమో ఆయన పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసు పెట్టచ్చేమో, కేసు పెట్టి ఆయన్ని అర్ధాంతరంగా అరెస్టు చేయొచ్చేమో, ఒకవేళ అరెస్టు చేస్తే వారిని రిమాండ్ పెట్టచ్చేమో, కాబట్టి ఆయన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ముందస్తుగానే న్యాయవాదుల్ని కాస్త హైర్ చేసుకునేటువంటి విధంగా ఆయన చెప్పండి, ఒకవేళ ఆయన సాక్షి చూస్తే ఆయనకి కూడా తెలిసిద్దే అన్నారు. నేను ఆయనకి మెసేజ్ పెట్టా, ఎందుకు సార్ అది అర్నబ్ గోస్వామి అంటే చాలా పెద్ద మనిషి, ఆయన అరెస్ట్ చేయరు అని అంటే, లేదండి కొమ్మినేని నవ్వితేనే కేసు పెట్టారు, మరి అర్నబ్ గోస్వామి కబడ్డీ ఆడితే కిక్కులు మనకుండా ఉంటారా, కాబట్టి అర్నబ్ గోస్వామి గారిని కాస్త కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పమని చాలామంది ఆయన అభిమానులు నాకు చెప్పినటువంటి మెసేజ్. మామూలుగా ఈ మధ్య పుష్ప అనే సినిమా వచ్చింది, పుష్ప అంటే లోకల్ అనుకున్నావా, నేషనల్ అని చెప్తారు. అట్లానే పాపం లోకేష్ గారి అసమర్థత, చేతకానితనం, తెలుగుదేశం పార్టీ యొక్క అశిస్త్రీత విధానం లోకల్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్లో కూడా మన పనితీరు గురించి, మన అసమర్థత గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. మనకేం పని అంటున్నా, నీ తరపున ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి ఎయిర్లైన్స్ అంటే చాలా ఇష్టం సార్, ఎందుకో మరి నాకు అర్థం కాదు. ఎప్పుడు కేంద్ర మంత్రి వచ్చినా ఏదో అగ్రికల్చర్ మినిస్టర్ తీసుకుందామా, రైల్వే మినిస్టర్ తీసుకుందామా, లేకపోతే ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అమరావతి అని చెప్తున్నారు కదా, ఏదైనా మున్సిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్ ఏమైనా తీసుకుంటారు అనుకుంటే మళ్ళీ ఎయిర్లైన్సే. లాస్ట్ టైం అశోక్ గజపతి రాజు గారి ఎయిర్లైన్స్, మళ్ళీ ఈయనకి ఎయిర్లైన్స్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఆయన మంత్రిత్వ శాఖలో ఏలు పెట్టాల్సిన అవసరం ఏముంది? పాపం ఆయన ఏదో ఆ బీసీ నాయకుడు, కొంచెం ఎదుగుతాడు, కాస్త నోట్లో నాలికున్నాడు అని ఆయనకి ఏదో పేరుంది, ఆయన్ని కూడా ఈ దెబ్బకి బద్నాం చేశారు. రామ్మోహన్ నాయుడు అనేవాడిని ఇంకో రేపు అసలు శ్రీకాకుళంలో ఎంపీగా టికెట్ ఇస్తే గెలిచేటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనపట్ల. ఏదో మనకు గంగిరెద్దులాగా ఒక డమ్మీ అభ్యర్థి ఎవరో ఒకరు ఉండాలి, అతనికి మనం కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి, కాబట్టి ఆయన పాపం బద్నాం చేశారు. నేను ఈరోజు స్పష్టంగా అడుగుతున్నాను సార్, ఇండియన్ ఎయిర్లైన్స్ 2024 దాకా బాగానే ఉంది. నారా లోకేష్ దర్శకత్వంలో రామ్మోహన్ నాయుడు వెళ్ళిపోయిన తర్వాత జరిగేది చూడండి సార్, అసలు చాలా బాధగా అనిపించింది. పార్లమెంటరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి, ఏందయ్యా సివిలేషన్లో ఏం బాగుంది అంటే 53% డీజీసీఏలో పోస్టులు వేకెంట్గా ఉందని చెప్పింది. మరి నారా లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. దాంతోపాటు యాన్యువల్ ఆడిట్ ఆఫ్ డీజీసీఏ 2024-25 చూస్తే విమానయాన రంగంలో 263 సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయని యాన్యువల్ ఆడిట్ ఆఫ్ డీజీసీఏ ఇచ్చింది. ఈరోజు ఏం చేస్తున్నారో మనకు తెలియట్లా. 2022-24 సంవత్సరంలో విమానయాన రంగ సంస్థలో 0% సేఫ్టీ మాల్ ఫంక్షన్స్ జరిగితే, నారా లోకేష్ దర్శకత్వంలో ఉన్నటువంటి ఈ విమానయాన రంగ సంస్థలో 13 నెలల్లో అంటే 2025 జనవరికి 268 మాల్ ఫంక్షన్స్ జరిగినాయి. మొన్న 13 జూన్ 2024లో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో 242 మంది చనిపోయారు. ఇది రామ్మోహన్ నాయుడు గారి ట్రాక్ రికార్డు, రామ్మోహన్ నాయుడు గారి ఆడిట్ రిపోర్టు. దీంట్లో అసలుకి నారా లోకేష్ గారి పాత్ర ఏంది? ఈరోజు నేను అడుగుతున్నా, ఇది సెంట్రల్ సబ్జెక్టు, ఇది స్టేట్ సబ్జెక్టు. ఈ రోజుకి ఈయన బీసీ హాస్టల్స్లో 10th క్లాస్ స్టడీ మెటీరియల్ ఇవ్వలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో నారా లోకేష్ ఉన్నాడు. ఎడ్యుకేషన్ సెక్టర్ని మొత్తం ఇక్కడ నాశనం చేశాడు. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలకి ట్యాబ్లు ఇవ్వట్లేదు. నాడు నేడు అట్లానే ఆగిపోయింది. సరే, ఎడ్యుకేషన్ సెక్టర్ని పూర్తిగా ప్రైవేటు పరం చేసేటువంటి నారా లోకేష్ ఇండిగో మీద ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి ప్రేమ? నువ్వెందుకు రివ్యూలు చేస్తున్నావు? అసలు వార్ రూమ్ అనుకుంటున్నావా, జోకర్ రూమ్ అనుకుంటున్నావా?
రాష్ట్రంలో దేశంలో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యల్లో ఫ్లైట్లు మిస్ అయిపోయినాయి, పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, కర్మకాండలు ఆగిపోయినాయి, విదేశాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు దుర్భరంగా అయిపోయినాయి. చాలామంది ఎగ్జామ్స్ అటెండ్ అవ్వకుండా ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. నువ్వేంది రివ్యూ చేయడం? జోకర్ రూమ్ అనుకుంటున్నా వాళ్ళు నారా లోకేష్ గారు, మీరెందుకు వార్ రూమ్లోకి వెళ్ళడం? ఈరోజు స్పష్టంగా మేము అడుగుతున్నాం. నాకు కూడా ఈరోజు నేను స్పష్టంగా డీజీసీఏ కొన్ని నిబంధనలు పెట్టింది. ఇండిగో సంస్థకి 6,300 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే వారికి చెప్పినటువంటి ఏకైక నిబంధన, అయ్యా పైలట్లని కొంచెం మందిని పెంచుకోండి, వాళ్ళకి 48 గంటల కంటిన్యూస్ విశ్రాంతి ఇవ్వండి అని చెప్పింది. 6,300 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఇండిగో సంస్థ ఒత్తిడికి తలొగ్గి సివిలేషన్ మినిస్టరు ఈ నిబంధనని ఈరోజు ఎందుకు తొంగలో తొక్కింది? ఇండిగో సంస్థకి నారా లోకేష్కి మధ్య ఏమన్నా ఆర్థికమైనటువంటి సంబంధాలు ఉన్నాయా? నారా లోకేష్ గారి యొక్క సపోర్టుతోనే ఇండిగో సంస్థ భారతీయుల పైన ఇంత దుర్మార్గమైనటువంటి దమనకాండమైనటువంటి నిర్ణయం తీసుకుందా? దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే. ఇండిగో ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, ఈ మధ్యన నారా లోకేష్ గారు ఏం చెబుతున్నారంటే, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లైట్లకి హెలికాప్టర్లకి నేను డబ్బులు కట్టట్లేదు, అదేవిధంగా ప్రభుత్వం కూడా డబ్బులు కట్టట్లేదు అని చెబుతుంది. ఈరోజు నేనేమో అడుగుతున్నానంటే, నారా లోకేష్ గారి విమానయాన యాక్టివిటీస్కి సంబంధించిన డబ్బులు ఎవరు కడుతున్నారు? కొంపదీసేమన్నా ఇండిగో కడుతుందా? ఇండిగో సంస్థ ఏమన్నా ఫ్రీగా ఆయనకి హెలికాప్టర్లు ఇస్తుందా? లేకపోతే ఫ్లైట్ ఇస్తుందా? దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. సిబిఐ చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో ఏమన్నా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఒక విచారణ జరగాలి. నాకు తెలిసినంత వరకు ఇండిగోకు సంబంధించినంత వరకు ఏదైనా ఆర్థిక లావాదేవీల విషయంలో నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి ఏదైనా సరే అక్రమార్జన ముట్టిందేమో అనేటువంటి అనుమానాలు ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ అనుమానాలు నివృత్తి చేయడానికి నేరుగా నరేంద్ర మోదీ గారు ఈడీ విచారణ, సిబిఐ ఎంక్వైరీను చేయాలి. దాంట్లో ఖచ్చితంగా నారా లోకేష్ గారిని పార్టీ చేయాలి. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం ఉందని, తెలుగు వారు ఏదైనా కానీ చేయగలుగుతారు, వారికి ఏదన్నా ఒక ఛాలెంజింగ్ రోల్ ఇస్తే దాన్ని పూర్తి చేయగలుగుతారని పేరుంది. ఆ పేరుని రామ్మోహన్ నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి దిగజార్చారని చెప్పడానికి నేను కూడా బాధపడుతున్నా. తొందరగా ఇటువంటి ఈ సంక్షోభం ముగివాలి. ఇండిగో ఎయిర్లైన్స్ కానీ మిగతా ఎయిర్లైన్స్ కానీ ముందుకు రావాలి. భారతదేశ విమానయాన రంగ సంస్థ కొంత పుత్తలు తొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్. నాగార్జున యాదవ్ గారు సీరియస్ కామెంట్లు చేశారు. మరి వాటిలో ఎంతవరకు వాస్తవం ఉంది లేదు? తెలుగుదేశం వాళ్ళే అవకాశం ఇచ్చారా? నాగార్జున యాదవ్ మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో చెప్తుంటారు. తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి వాదనలతోటి ఎప్పుడైతే లోకేష్ ఇంటర్ఫీర్ చేసి ఆయనే నడుపుతున్నాడు, ఆయనే మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారంటూ, మరి నిజంగా చేస్తున్నాడో లేదో మనకు తెలియదు. కానీ బట్ భ్రష్టు పట్టించడానికి తెలుగుదేశం అధికార ప్రతినిధులే కారణమయ్యారా? మరి పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. నాగార్జున గారు డైరెక్ట్గా లోకేష్ గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది? అలాగే మోడీ గారు కూడా మరి ఈ పరిణామాలు జరుగుతుంటే నిజంగా లోకేష్ కనుక అక్కడ ఇన్వాల్వ్ అయితే మోడీ పరువు పోయినట్లే కదా. మోడీకి అంత చేతగానే వారం అక్కడ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదేంది రామ్మోహన్ నాయుడు పని చేయకుండా లోకేష్ పని చేయటం ఏంటి, ఆయన పెత్తనం చేయటం ఏంటి అనే వ్యాఖ్య వస్తుంది కదా. ఇందులో నిజం ఉంటే అఫ్కోర్స్ తెలుగుదేశం వాళ్ళు తెలివి తక్కువగాను అది మంచి ఉత్సాహంగా లోకేష్కి పేరు రావాలను చేసి ఆయన భ్రష్టు పట్టిస్తామని తెలియజేశారా? లేక నిజంగానే అట్లా చేస్తుంటే మోడీ కూడా ప్రభుత్వాన్ని ఇట్లా అసమర్థంగా నడుపుతున్నాడని అనుకోవాలా? కొమ్మినేని గారు 2 అంశాలు. ఒకటి, లోకేష్ గారి వ్యవహార శైలి, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇప్పుడు మోడీ గారు నాకు తెలిసి ఈ విషయంలో సీరియస్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోడీ గారికి ఉన్న గౌరవమే మిడిల్ క్లాస్, చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్యావంతులందరూ చాలా ఎమోషనల్గా ఆయనతో కనెక్ట్ అయ్యారు. ఈరోజు ఆ రోజు ఎంతమంది ఫ్లైట్లు వల్ల ఇబ్బంది పడ్డారో సంఖ్య చాలా పరిమితం. కానీ దాన్ని చూస్తున్న ఫ్లైట్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి భయం వేసింది. ఏంటి భవిష్యత్తు, ఫ్లైట్ ఎక్కాలంటే భయం వేసే పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలో బీజేపీకి ఇది దేశవ్యాప్తంగా సమస్య. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి పోయింది వచ్చింది వేరే సంగతి. ఇప్పుడు ఎంత రామ్మోహన్ నాయుడు గారైనా, ఎంత లోకేష్ గారైనా అల్టిమేట్ గా రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా మోడీ గారు పర్టికులర్ ఇంకొక ఏముంది, తెలుగుదేశం అండ్ ఆర్జేడీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం
జేడీయూ వీళ్ళు ఒకవేళ వీళ్ళు ఉపసంహరించుకునే ఏం కాదు, అది వేరే సంగతి. కానీ సమాజం అనుకుంటుంది మీ మద్దతు కోసం వీళ్ళని క్షమిస్తున్నారా అనే పరిస్థితికి వచ్చింది అనుకో, ఖచ్చితంగా కేంద్ర మంత్రికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. మోడీ గారు సీరియస్ గా తీసుకుంటారని అనుకున్నా, తీసుకోవాలి కూడా. రెండోది, లోకేష్ గారికి సంబంధించినంత వరకు ఆయన భవిష్యత్ తెలుగుదేశం నాయకుడు, దాంట్లో డౌట్ ఏం లేదు, రాజకీయ వారసుడు. ఆయన అడుగులేస్తున్న అడుగులు ఆ రెడ్ బుక్ అందామా, ఇట్లాంటి వ్యవహారాలు అన్నామా, దీని ద్వారా కాదు, అమెరికా వెళ్ళి కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడినట్టుగా అక్కడ చదివా నేను, ఏదో వీడియో విన్నాను. అది కరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళి కూడా రెడ్ బుక్ ఈ గోల ఎంత ఏంటండి అది? ఇది రాష్ట్రం స్పీడ్కు బ్రాండ్ అంట. 17 లక్షల నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయంట. తర్వాత 15 ఏళ్ళు కూటమే, విడాకులు ఉండవని మళ్ళీ చెబుతున్నారు. సో ఇట్లాంటి ఉపన్యాసాలు చేసేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇట్లాంటి ఉపన్యాసాలు చేయటం, అనవసరమైన రాద్ధాంతాలకి వివాదాలకి ఇవ్వటం ద్వారా ఆయనకి, మీరు అన్నారు కాబట్టి సీఎం అవుతాడని అందరూ అనుకుంటున్నారు. మరి అట్లాంటి వాళ్ళు ఎంత హుందాగా ఉండాలి, ఎంతసేపు ఇదే ఎదుటాళ్ళ మీద బురదేసి రాజకీయంగా తండ్రి బాటలోనే నడవాలన్నదే ఆయన ఉద్దేశంగా కనపడుతుందా? మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇంత పెద్ద క్రైసిస్కి ఆయన కూడా కారణం అనే సంగతి తెలుగుదేశం వాళ్ళే చెబుతున్నారు కదా. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎదుగుదల అనేది వాళ్ళ పద్ధతిలో జరగాలి. మనం ఎలా పడితే అలా ఎదుగుదల చేసుకున్నాం అంటే బూమ్ ర్యాంక్ అవుతుంది. చాలా సందర్భంలో చెప్పినాం, రెడ్ బుక్ ఆయనకి ఫ్యూచర్ రెడ్ సిగ్నల్ గా మారుతుందా? ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు గారు అనుకోండి, ఆయన మీద ఎన్ని విమర్శలు ఉండి, ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక ఐటీ అంటారు, దాంట్లో మంచి సెటలు పక్కన పెడితే. జగన్ గారు అంటే ఒక సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట నిలబడ్డారు, రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక జలయజ్ఞం, మనం అంటే రెడ్ బుక్. దీన్ని ఏమన్నా ఒక ఎదుగుతున్న రాజకీయ నాయకుడికి ఉపయోగ కాన్సెప్టా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరిగినా, ఎక్కడ జరిగినా రెడ్ బుక్ అనే చర్చ రావడానికి మనమే కారణం అవుతున్నాం. బయట కిందోళ్ళు చెప్పేది రాష్ట్రంలో ఎందుకండి. ఇప్పుడు అక్కడ ఇల్లు పడగొట్టారు, లోకేష్ గారి పేరు ప్రచారం చేస్తున్నారు. లేదు, ఎక్కడ అరాచకం జరుగుతోంది, లోకేషే కారణం అని. చివరికి లోకేష్ను ఒక అరాచక శక్తిగా మారుస్తున్నారు. ఆయనకి అర్థం కావట్లేదేమో. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఆయన్ని గబ్బు లేపుతున్నారు సంగతి ఆయనకి అర్థం కావట్లా. ఎంతసేపు మూర్ఖంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే విమర్శకే ఆస్కారం ఇస్తున్నారు తప్ప అదేందో విచిత్రంగా ఉంది. కీలకమైన పాయింట్ చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో డిసైడ్ ఫ్యాక్టర్ లోకేష్ గారు అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా చంద్రబాబు గారు వదిలేసి ఈయన స్టార్ట్ చేసినారు. ఒక ఆయన ఒక ఛానల్లో మాట్లాడాడు కదా, రామారావు గారు చంద్రబాబు గారు కలిపితే లోకేష్ అన్నాడంటే ఇంకో వాళ్ళని పక్కన పెట్టేసిన ఇంక లోకేష్ అని చెప్పడం, ఇది ఆయనకి నష్టం. పనుల కోసం ఎవరైనా పొగుడతాడు, దాని మాయలో పడ్డారు అనుకోండి. ఇప్పుడు పొగిడే వచ్చిన సమస్య కదా. ఒక తెలుగుదేశం జాతీయ అధికారులు ఇద్దరు కలిసి అసందర్భమైన ఉపన్యాసం లోకేష్ గారు రివ్యూ చేశాడు, ఆయన పట్టుకున్నాడు. వాళ్ళు అడగలేదు. అంటే మా లోకేష్ గారు జాతిని కూడా ప్రభావితం చేస్తాడని పొగడం కోసం చెప్పి ఇరికిచ్చినారు. ఇది లోకేష్ గారు గుర్తించాలి. ఇట్లాంటి ఉపన్యాసాలతో మనకు నష్టం అని. మీ చుట్టూ ఉన్న రెడ్ బుక్ భలే ఉంది సార్, వాళ్ళు భయపడిపోతున్నారు సార్. జగన్ గారు కూడా నోటుకుండా ఎప్పుడు లోకేష్ గారి పేరు చెప్పడు, ఆయన పేరు కూడా చెప్తున్నాడంటే ఈ రెడ్ బుక్ వాళ్ళే చెప్తున్నాడు, కానీ సార్ అని మిమ్మల్ని రెచ్చగొడితే దాంట్లో పడ్డారు. అదేమవుతుంది చెప్పి చివరకు లోకేష్ గారు అంటే ఒక విద్యాశాఖలో ఇప్పుడు నాడు నేడు ఇంకో ఏదో కాన్సెప్ట్ కి రిప్రజెంటేటివ్ ఉండాలి. ఆయన కాన్సెప్ట్ రిప్రజెంటేటివ్ అంటే రెడ్ బుక్ కాన్సెప్ట్ ఏమి కాబట్టి ఎవరైనా రెడ్ బుక్ అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఈ రోజు అధికారం ఉంది కాబట్టి చెయ్యొచ్చు. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళు ఎలివేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ఆపకుండా, రెండు ఇట్లాంటి కాన్సెప్ట్ పక్కన పెట్టి చట్టబద్ధంగా చేయకపోతే మీ ఎదుగుదలకి అది ఆటంకంగా ఉంటుంది. వాళ్ళు గుర్తిస్తారో లేదు ఇంకా వారి ఇష్టం.